సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది. 4 వారాల్లో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సినీ నటి ప్రత్యూష అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 దశాబ్దాలుగా వివాదాలు, అనుమానాలు, రాజకీయ ప్రకంపనలు, న్యాయ పోరాటాలతో కొనసాగిన ఈ కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేయాలంటూ సిద్ధార్థ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 2025లో వాదనలు పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ఇవాళ దీనిపై తీర్పు వెలువరించింది. భువనగిరికి చెందిన ప్రత్యూషది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక టీవీ రియాలిటీ షో నుంచి ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. షార్ట్ టైంలోనే సెల్యులాయిడ్పై ఒక వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. తెలుగు తెరపై తెలుగు ముఖాలే కరువైన ఆ టైంలో ప్రత్యూష ఫేస్ కట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. శ్రీరాములయ్య, సముద్రం, స్నేహం అంటే ఇదేరా లాంటి సినిమాలతో బిజీ అయిపోయింది. మధ్యలో తమిళ సినిమాల్లో కూడా చేసింది. అది 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందన్న వార్త ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్కి గురిచేసింది. ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కలిసి ఫిబ్రవరి 23 సాయంత్రం కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా ప్రత్యూష అప్పటికే చనిపోయింది. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిబిఐ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, సిద్ధార్థ్ కుటుంబం అంగీకరించకపోవడంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారని దర్యాప్తులో తేలింది. సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది. 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రియా, 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రత్యూష పేరు తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2002లో ఫిబ్రవరి 23వ తేదీన ఏదైతే కూల్ డ్రింక్స్లో పురుగుల మందు కలుపుకొని ప్రత్యూష దాంతోపాటు సిద్ధార్థ రెడ్డిలు ఇద్దరు కూడా సేవించారు. ఆ సమయంలో ప్రత్యూష వెంటనే మృతి చెందింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసుకు సంబంధించి అంటే అప్పటికే సినీ నటిగా కొన్ని సీరియల్స్లో నటించినటువంటి ప్రత్యూష సినీ నటిగా కూడా తెరపైకి వచ్చారు. కొన్ని సినిమాలు నటించారు. మరెన్నో సినిమాలు కూడా త్వరలో నటించబోతున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. సో వర్ధమాన నటిగా ఏ విధంగానైతే తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ప్రత్యూష మరణం మాత్రం ఆ సమయంలో తెలుగు ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీని కూడా పెద్ద ఎత్తున కలిసివేసింది. అయితే దీని వెనక ఖచ్చితంగా కొంతమంది పెద్దలు ఉన్నారు. అంతేకాదు సిద్ధార్థ రెడ్డి కావాలనే ఉసిగొలిపి ప్రత్యూషను ఆత్మహత్యకు ఉసిగొలిపాడంటూ కూడా ప్రత్యూష తల్లి ఎంతో ఆవేదన చెందుతూ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుకు ప్రత్యేకంగా పోలీసుల విచారణే కాదు, సిబిఐ సైతం విచారణ జరిపింది. ఈ కేసులో అప్పటి వరకు అంటే ఒక ఫోరెన్సిక్ టీమును కూడా ఏర్పాటు చేసి పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి నివేదికను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు. సో ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పరిశీలించినటువంటి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఏదైతే ఉందో 5 ఏళ్ల శిక్షను వేసింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు సిద్ధార్థ రెడ్డి. సిద్ధార్థ రెడ్డి వేసినటువంటి పిటిషన్ను పరిశీలించినటువంటి హైకోర్టు 2 ఏళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఆ 2 ఏళ్లను కూడా తాను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. సో ఈ రకంగా చూస్తే అంటే సుప్రీంకోర్టులో ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో ముఖ్యంగా సిద్ధార్థ రెడ్డి అనేది ఖచ్చితంగా అతను దోషిగా తేలారు. ఎందుకంటే శిక్ష అనుభవించాల్సిందే. తను 4 వారాల్లోపు వెంటనే వెళ్ళి తను ఏ విధంగానైతే సరెండర్ కూడా కావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిద్ధార్థ రెడ్డి తరఫున వినిపించినటువంటి వాదనలు కావచ్చు, ఆయన వేసినటువంటి పిటిషన్ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. అంటే సిద్ధార్థ రెడ్డి తప్పు చేశారనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఈ విషయంలో సిద్ధార్థ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సైతం పెద్ద ఎత్తున తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో తన అడ్వకేట్స్ ద్వారా ఇక్కడ ఎన్నో సార్లు వాదనలు వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. 2012 నుంచి సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. సుదీర్ఘకాలం విచారణ పూర్తయింది గత ఏడాది నవంబర్లో. సో ఇరువైపులా వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్లో
ఈ తీర్పును రిజర్వ్ చేస్తూ ఈరోజు తీర్పు వెలువరించింది. అయితే ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఉసిగొల్పేటువంటి అంశాలు అంటే ప్రత్యూషను చంపారా చంపబడిందా అనేటువంటి అంశాల్లో ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం ఉసిగొల్పారు అనేటువంటి అంశం స్పష్టంగా తేటతెల్లమైందనే విషయాన్ని కూడా ఇక్కడ ఆ కోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఎన్నో ఎవిడెన్స్లను ఈ కేసులో పరిశీలించమన్నారు. అంటే వీళ్ళు చనిపోయినటువంటి విధానం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఫోరెన్సిక్ టీం ఇచ్చినటువంటి నివేదిక, దాంతోపాటు పోస్ట్ మార్టం మొదట ఇచ్చినటువంటి నివేదిక, ఇంకోవైపు పోలీసులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ నివేదికను, ఆ తర్వాత సిబిఐ జరిపినటువంటి నివేదికను, వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. ఆ తర్వాతే ఓవరాల్గా సుదీర్ఘకాల విచారణ తర్వాతే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. సో గతంలో అంటే 2 దశాబ్దాల తర్వాత నిజంగా అంటే ప్రత్యూష కేసుకు సంబంధించి మొదట్లో అంటే ఆమె మృతి చెందినటువంటి సమయంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కొంతమంది పెద్దలు కూడా ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను తప్పించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ ఆందోళన జరిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఫైనల్గా ఈ కేసు అంతా కూడా సిద్ధార్థ రెడ్డి చుట్టూ మాత్రమే పరిమితం అవుతూ వచ్చింది. సో ఎప్పుడైతే ప్రత్యూష తన ఇంటి నుంచి బయటకు రావడం, సిద్ధార్థ రెడ్డితో కలిసి బయటకు వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి సాయంత్రం వేళ పురుగుల మందు తాగారు, ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళారు, ఆ తర్వాత ప్రత్యూష వెంటనే చనిపోయింది. కానీ సిద్ధార్థ రెడ్డి మాత్రం ఆ ట్రీట్మెంట్కి స్పందించి తను బ్రతికారనేటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చాంశం కూడా మారింది. సో ఎప్పుడైతే మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ప్రత్యూష తల్లి కోరుకుంటుంది ఏంటంటే వాస్తవానికి పూర్తి స్థాయి ఆధారాలు కనుక దొరికి ఉంటే సిద్ధార్థ రెడ్డికి జీవిత ఖైదు పడాలి, కానీ కొన్ని ఆధారాలు మిస్ అవ్వడం వల్లనే ఆయనకు జీవిత ఖైదు పడలేదంటూ కూడా ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా సిద్ధార్థ రెడ్డి మరోసారి ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అతను 4 వారాల్లోగా సరెండర్ కావాలి, ఖచ్చితంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు వెబ్సైట్లో అధికారికంగా ఈ తీర్పును అప్లోడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈరోజు చివరి ఆర్డర్ కాపీ మాత్రమే అంటే ఆర్డర్ అంశాలను మాత్రమే సుప్రీంకోర్టు జస్టిస్ చదివి వినిపించారు. సో మిగతా అన్ని రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.